హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. అప్పటికప్పుడు ఏమో చేసుకోవాలన్నప్పుడు టైం లేదు, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోండా చాలానే టేస్టీగా ఉంటుంది. నేను హాఫ్ కిలో అయితే టమోటాను తీసుకొని దాన్ని స్లైడ్ తెర కట్ చేసి పెట్టుకున్నాను. స్లైడ్ తెర కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ అనేది 2 గడ్డనే తీసుకున్నాను. ఉల్లిపాయ కొద్దిగా జానాన్ని తీసుకోండి. స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని ఒక చిన్న కప్పు మెజర్మెంట్ కప్లా 1 కప్ అంతా నేను ఆయిల్ అనేది చేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ అనేది చాలానే వేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా ఆవాలు వేసుకున్నాక మనం ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోండి కూడా దాన్ని వేసుకొని ఉల్లిపాయ అనేది బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలా. అప్పుడే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకున్నాక నేను పచ్చిమిర్చి అనేది ఒక 3 అనేది తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటాను. చూసుకొని మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ కూడా వేసుకునొచ్చు. పచ్చిమిర్చి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలా. మనకి ఉల్లిపాయ అనేది ఎంత బాగా ఫ్రై అయితే దాని టేస్ట్ అనేది కూడా చాలానే బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ అనేది బాగా ఇది సాఫ్ట్ అయ్యి కుక్ అవుతా ఉంది కదా. మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా టమాటో అనేది, ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకున్నాము. టమాటో అనేది నేను హాఫ్ కిలో తీసుకున్నాను. ఇలా టమాటోలు చాలా ఉన్నప్పుడు లేనిది ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలానే టేస్టీగా ఉంటుంది. దీన్ని టమాటో వేసుకున్నాక హై ఫ్లేమ్లో అనేది పెట్టుకునేయండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా దీన్ని కలుపుకునేయండి. ఆ టమాటో వేసినాక హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. భిన్న సాఫ్ట్ అయ్యి మగ్గుతుంది. మనకి కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపు అనేది వేసుకున్నాను. టేస్ట్కి తగినంత మనం కల్లుప్పు అనేది వేసుకున్నాను. కల్లుప్పు అనేది వేసుకున్నాక బాగా దీన్ని కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక 2 మినిట్స్ అనేది వదిలేయండి. వదిలేస్తే బాగా సాఫ్ట్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, చాలానే బాగుంటుంది. బ్యాచిలర్స్కి రూమ్లో ఏమైనా స్టే చేస్తుంటారు కదా, అట్లా వాళ్ళు అయితే బాగా 5 to 7 మినిట్స్లో ఆరామ్గా చేసుకునేచ్చు. టేస్ట్ అంతా చాలానే బాగుంటుందండి. ఇది చూడండి, ఇది కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది భిన్న సాఫ్ట్ అవుతుంది. మనం ఉప్పు పసుపు వేసేదాన్ని ఇంకా భిన్న సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కొద్దిగా సాఫ్ట్ అనేది అయింది కదా. దీనికి ఇప్పుడు కొద్దిగా మసాలా అనేది వేసుకున్నాం. మన టేస్ట్కి ఎంత కావాలో అప్పుడే పచ్చిమిర్చి అనేది కొద్దిగా వేసుకున్నాం కదా. నేను 1 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటాను. మీరు చూసుకొని కారానికి ఎంత కావాలో అంత వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పౌడర్, మనం మామూలు సాంబార్ పౌడర్ ఇంట్లో యూజ్ చేస్తాం కదా, అదే సాంబార్ పౌడర్ అనేది 1/4 టేబుల్ స్పూన్ అంత మాత్రం వేసుకుని బాగా కలుపుకునేయండి. బాగా కలుపుకునేసి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకునేయండి. ఇందాక హై ఫ్లేమ్లో పెట్టుకోండి కదా, ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా కుక్ చేసుకుంటే దాంట్లో ఉండే ఆయిల్ అంతా పైనకి వస్తుంది కదా. అప్పుడు మనకి కుక్ అయింది అంటే చాలానే బాగుంటుందండి. చపాతీకి, రైస్కి, ముద్దకి, పూరికి, దానికైనా కానీ చాలానే టేస్టీగా ఉంటుంది. ఇది సాంబార్ కన్నా ఇలా చేసుకుంటే మనం కడుపు ఇంకా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని బాగా కలుపుకునేయండి. చూడండి, మనకి టమాటో గొజ్జు అనేది రెడీ అయింది. చాలానే బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కూరగాయలు ఏమేమి లేనప్పుడు లేకపోతే ఏమైనా బ్యాచిలర్స్ ఉంటారు కదా చిన్నవాళ్ళు, అలా ఏమైనా చేసుకోవాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలానే టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేయచ్చు. చూడండి, మనకి గొజ్జు అనేది రెడీ అయింది. చాలానే బాగుంటుంది. దీన్ని ఆఫ్ చేసి మనకి ఉడుకుడుకు అన్నంకి రైస్కి వేసుకొని తింటా ఉంటే చాలానే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు కొద్దిగా ఇష్టమైతే మీ ఇంట్లో ఏమైనా ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి గొజ్జు అనేది రెడీ అయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనము రైస్కి అనేది వేసుకుంటాను. రైస్కి అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వేడిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా వేసుకొని తింటే చాలానే టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.